మునక్కాయ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా మునక్కాయలని ఇరిసి రెడీ చేసి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకునేసి చీరిన పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా వేగాక కట్ చేసిన టమోటాలు వేసి ఆ తర్వాత ఇలా మెత్తబడనిచ్చి మునక్కాయలు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఇలా తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలి. 1 గ్లాసు పాలు పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త అలా తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడనిచ్చి రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఉడికించుకుని కొత్తిమీర చల్లుకునేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అయిన మునక్కాయ పాలతో చేసిన ఈ కర్రీని ఎవ్వరూ మిస్ కాకండి. సూపర్ అంటే సూపర్గా ఉంది.